హాయ్ అండి, వెల్కమ్ టు పల్లవి ఆల్ సిటీ. ఆల్ రెసిపీస్ ఇన్ సింపుల్ ఆల్ సిటీ స్టైల్. ఈరోజు రెసిపీ ఆలు బోండా అండి. ఎలాంటి గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వాడకుండా సింపుల్గా ఎంతో టేస్టీగా అటుకులతో చేసిన ఆలు బోండా. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ముందుగా ఈ ఆలు బోండాకి కావాల్సినవి 4 చిన్న ఆలుగడ్డలు మీడియం సైజ్ తీసుకొని ఉడకబెట్టుకొని వాటిని మెత్తగా గుజ్జులాగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసి 1 స్పూన్ ఆయిల్ వేసి సన్నగా తరిగినటువంటి మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసేసి అది కొంచెం వేగేందుకు కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపేసి వేగనివ్వాలి. ఇది కొంచెం వేగాక ఇప్పుడు మనము గుజ్జులాగా చేసి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డ మ్యాష్ని కూడా వేసేసి ఒక 2 మినిట్స్ పాటు బాగా వేగనివ్వాలి. ఇదంతా ఆనియన్స్లో కలిసిపోయి మంచిగా మగ్గేటట్టుగా కలపాలి. ఇప్పుడు ఇది బాగా కలిసిపోయాక ఇందులోకి కొద్దిగా నువ్వులు వేయాలి. నువ్వులు కూడా వేసేసి చిటికెడంతా పసుపు, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ ఆమ్చూర్ పౌడర్ని కూడా వేసి బాగా కలిపేసేయాలి. ఈ మిశ్రమం అంతా కూడా ఆనియన్ అండ్ పొటాటో లోపలికి మంచిగా కలిసిపోయే విధంగా నేను చూపిస్తున్నట్టుగా కలుపుతూ బాగా కలిపేసేయాలి. ఇప్పుడు ఇందులోకి కారం కొరకు పచ్చిమిర్చి పేస్ట్ 1 పెద్ద స్పూన్ అంత వేస్తున్నాను. ఇది కూడా కలిసిపోయే విధంగా బాగా కలిపేసేయాలి. ఎక్కడ కూడా అడుగంటనీయకుండా మీడియం ఫ్లేమ్లోనే ఇదంతా చేసేసేయాలి. ఇది బాగా కలిసిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారనివ్వాలి. ఇప్పుడు మనము ఈ ఆలు బోండాకి బైండింగ్ కోసము అటుకులని తీసుకోవాలి. అది కూడా దొడ్డు అటుకులని బాగా కడిగేసుకొని ఒక 5 మినిట్స్ పాటు నాననివ్వాలి. ఇప్పుడు ఈ చల్లారిన ఆలు మిశ్రమం లోపలికి 1 సగం నిమ్మకాయ రసాన్ని పిండేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నానినటువంటి అటుకుల లోపల 3 టేబుల్ స్పూన్ అంత శనగపిండిని వేసి ఇది మొత్తం అటుకులకు కలిసిపోయే విధంగా కలిపేయాలి. బాగా మనము కలిపేస్తుంటేనే ముద్ద అవుతుంది లేనిది చూసుకోవాలి. ముద్ద అవుతుంది అనుకుంటే శనగపిండి సరిపోయినట్లే. ఒకవేళ ముద్ద కట్టట్లేదు అనుకుంటే ఇంకా 2 స్పూన్ల శనగపిండిని యాడ్ చేసి కొంచెం కొంచెంగా వాటర్ పోసి పిండి ముద్దలాగా కలిపేసుకోవాలి. ఇలా చపాతీ పిండిలాగా కానీ వచ్చేటట్టుగా మంచిగా కలిపేసుకోవాలి. ఇలా ఒక్కసారి పిండి అంతా రెడీ అయిపోయాక మనము ఇప్పుడు చల్లార్చిన ఆలు మిశ్రమాన్ని చిన్న చిన్న సైజ్ బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల మిశ్రమాన్ని పిండిలాగా చేసాం కదా, దీన్ని కూడా పూర్ణాన్ని నింపుతాం కదండి పోలలకి. అదేవిధంగా పిండిని కొంచెం వెడల్పుగా చేసేసి ఇందులో ఆలు బోండాన్ని అందులో పెట్టేసి మొత్తం కవర్ చేసేసి చూపిస్తున్న విధంగా స్లోగా చుట్టేసుకోవాలి. ఎక్కడ కూడా ప్రెషర్ పెట్టొద్దు. లైట్గా చుట్టేసి బాల్ లాగా రోల్ చేయాలి. ఇలాగే అన్నిటిని కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు నూనె స్టవ్ పైన కడాయి పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసి బాగా హీట్ ఎక్కాక స్టవ్ని లో ఫ్లేమ్లో చేశాక ఈ బోండాలన్నిటిని కూడా వేసి మీడియం ఫ్లేమ్లోనే వేయించాలి. ఇది వేగడానికి సుమారుగా 10 నిమిషాలు పడుతుందండి. అందుకనేసి ఫస్టే ఆయిల్ని బాగా వేడెక్కించాక స్లోగా పెట్టేసి ఇవన్నీ వేసి వేయించుకోవాలి. అటు ఇటు కదుపుతూ మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించేసి ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. ఇది ఎక్కువగా ఆయిల్ కూడా పీల్చుకోదండి. ఆయిల్ ఫుడ్ లాగానే అనిపించదు. మనము స్టఫింగ్కి పెద్ద పెద్దగా అటుకుల పిండి పెడుతున్నామని కూడా అనిపించదు. ఎందుకంటే ఇది అటుకులు కదా, వాటర్ వేసి తడిపినప్పుడు పిండి సాఫ్ట్గా అయిపోతుంది. పిండిగా ఎక్కడ కూడా అనిపించదు. మంచి టేస్ట్ వస్తుంది. ఈ అటుకులతోని ఒక్కసారి బోండాలని ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా అదిరిపోతుంది. దీన్ని ఈవినింగ్ స్నాక్స్ లోపలికి కెచప్తో పిల్లలకి సర్వ్ చేసి పెట్టండి. చాలా హెల్దీ కూడా. ఒకసారి చూపిస్తాను చూడండి. లోపల కూడా ఎంత సాఫ్ట్గా ఉందో. పిండిలాగా ఎక్కడ కూడా అనిపించదు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పల్లవి ఆల్ సిటీ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పల్లవి ఆల్ సిటీ.